వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాం ప్రపంచానికి పెద్దన్న అంటూ అమెరికన్ ప్రెసిడెంట్లు ఎప్పుడు విరవీగుతూనే ఉంటారు. వాళ్ళు ఏం జరిగినా సరే మా కనుసన్నల్లోనే జరిగింది, మేము చెబితేనే జరుగుతోంది అనే విధంగా మాట్లాడడం అనేది పరిపాటిగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో భారత్ అలాగే పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని నేనే కన్ఫర్మ్ చేశాను, నేనే వాళ్ళిద్దరి మధ్యని కాంప్రమైజ్ చేశాను అంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ వేశారు. మనం చూసాము. అందులో భాగంగానే తను భారత్ అలాగే పాకిస్తాన్ ఇద్దరికి సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యకి తన ట్వీట్తో సమాధానం చెప్పారు ఆర్జీవీ. మనం చూసాం ఆ ట్వీట్ కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం దాని గురించి. సో ఆర్జీవీ ఆ ట్వీట్ ఎందుకు చేశారు, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ చెప్పేంత వరకు భారత్ పాకిస్తానీలకి కామన్ సెన్సో లేకపోతే ఇంటెలిజెన్సో లేదన్న డౌట్ ఉన్న నేపథ్యంలో ఆయన ట్వీట్ ఎందుకు అలా చేశారనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్జీవీ గారు ఉన్నారు. ఆర్జీవీ గారు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న నేను చెప్పంగానే జస్ట్ ఒక మాటతో ఆగిపోయిందని టైప్లో డిస్కస్ చేశారు. మీరు దానికి ట్వీట్కి చాలా అంటే ఆయనకు షాక్ ఇచ్చేలా ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే మీనింగ్ ఏంటి అసలు? అది అంటే ఇప్పుడు అఫ్కోర్స్ ట్రంప్ పర్సనాలిటీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎంత కొట్టుకుంటా ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాన్ని చదువుతూ ఉంటే తను సింపుల్గా కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ మాట విన్నారు అంటే మనకు లేదని కదా అర్థం. గ్రేట్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరు? తను. మనకేమో కామన్ సెన్స్ లేదు అని అర్థం. బట్ ఐ థింక్ అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ చేస్తారని అనుకోండి. అది డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఏ వన్ పీస్. అది ఐ డోంట్ థింక్. సో అదే ఇండియా పాకిస్తాన్ వార్ అన్నది అసలు అంటే గత కొంతకాలం నుంచి మాకు వార్తల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, అందరూ డిస్కస్ చేసుకుంటున్న పాయింట్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరగబోతుంది, వార్ జరిగితే ఏమవుతుంది అన్నది. దాన్ని ప్రియాంబుల్ మనం చూస్తే పెహల్గాం సంబంధించిన ఇన్సిడెంట్ అన్నది వెరీ అన్ఫార్చునేట్. 26 మంది చనిపోయారు. ఆ తర్వాత జరిగిన సీక్వెన్సెస్ అన్ని. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? అక్కడ కాంప్లెక్సిటీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ మనం బతుకుతున్న టైమ్స్లో నిజం అనేది తెలియటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేరేటివ్ పుష్ చేస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ వీళ్ళు ఒకలా చూపిస్తారు, ఇంకోటి వేరేలా చూపిస్తారు. సో ఫైనల్గా ఏంటి, ట్రూత్ కన్నా ఎక్కువ ఎవరు నమ్మేది అదే ట్రూత్. ఇప్పుడు చూస్తే నేను ఇంకొక ట్వీట్ పెట్టాను. ఇప్పుడు గెలుపు అనేది మీకు ఎప్పుడు తీయగా ఉంటుంది, అవతల ఓటమి అనేది అవతల మనిషిలో కనిపించినప్పుడు. ఇప్పుడేంటి మనమేదో అనుకుని పాకిస్తాన్ ఏమో ర్యాలీస్ చేస్తున్నారు, ఎంత ఇండియన్ కొట్టేసాం అది ఇది అని. ఆ క్రికెట్ ప్లేయర్ పేరు మా షాహిద్ అఫ్రిది, తనేమో పెద్ద ర్యాలీ చేసేసి ఇండియాని కొట్టేసాం అని. తర్వాత కొన్ని దేశాలేమో మనకంటే కొన్ని దేశాలు అంటే ఇప్పుడు ట్రూత్ ఎట్లా తెలుస్తుంది? మనం ఇండియాలో ఉన్నాం, మన ఇండియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా వీ విల్ వాంట్ టు బిలీవ్ దిస్. బట్ దట్ ఈస్ అ ట్రాజడీ ఆఫ్ థింగ్. మీరు అన్నట్టు ఇప్పుడు మనము మొత్తం పాకిస్తాన్ని నిలువరించాము, వాళ్ళని ఆపేసాము, వాళ్ళని మొత్తం సర్వనాశనం చేసాము మనం చెప్తుంటే, పార్లమెంట్లో వాళ్ళకి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ 80 గంటల పాటు భారత్ని ఉక్కిరి బిక్కిరి చేసేసాము అన్నది ఆమె చెప్పిన ఒక నెరేటివ్. మీరు అన్నట్టు నిజము అబద్ధం కన్నా వాళ్ళ వర్షన్స్ మాత్రం ఇవాళ బయటకు వెళ్ళిపోతున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగా ఎవరు గెలిచారంటారు అసలు దీంట్లో? ఆనెస్ట్ అంటే అది ప్యూర్ స్పెక్యులేషన్. అంటే గెలవటం అసలు వార్లో ఎవరైనా గెలుస్తారని నేను అనుకోండి. ఇప్పుడు మీకు చేయాల్సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ట్రూత్ అనేది ఇప్పుడు ఒక అప్నా భారత్ మహాన్ అని మనం ఉంటాం, అప్నా పాకిస్తాన్ మహాన్ అంటాడు. మన వైపు దేవుడు ఉంటాడు, వాళ్ళు కూడా మన వైపు అల్లా ఉన్నాడు అంటారు. సో ఇది మన ఇద్దరు అనట్లేదు. మొత్తం అసలు ఏ కంట్రీలో ఎవరు చేసినా సరే ఏ కంట్రీ కూడా మేము తప్పు అనుకునేది చేయరు కదా. మనం తప్పు అని అనుకోవటానికి మనం ఇష్టపడతాం, ఎందుకంటే మనోళ్ళు కాబట్టి. సో అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు న్యూట్రల్గా చూస్తే ఏమో కొన్ని ప్లేన్స్ పడేసామని వాళ్ళు అంటారు. మన వాళ్ళు కూడా అంత క్లియర్ కట్గా ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను, అట్లీస్ట్ నేను చూసిన వరకు ఎంతవరకు. సో ద బాటమ్ లైన్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇప్పుడు మనది పెద్ద కంట్రీ, మన ఆర్మీ పెద్ద ఆర్మీ, మనకు వెపన్స్ ఉన్నాయి అన్నీ. కానీ యుద్ధంలో ఎప్పుడైనా మీకు కార్నర్ చేసినోడు మోర్ డేంజరస్ అవుతాడు. వాళ్ళకి ఇప్పుడు మనకు అంటారు కదా, పిల్లిని కూడా మీరు కార్నర్ చేస్తే అటాక్ చేస్తుంది అని అంటారు కదా. సో ఆ డెస్పరేషను, ఆ కైండ్ ఆఫ్ మనకు ఇంకా పోయేది లేదు, వాళ్ళు ఆ జనరల్స్ కానీ వాళ్ళు మాట్లాడే రిటారిక్లో, ఇప్పుడు నార్త్ కొరియాకి అమెరికాకి జరుగుతుంది కదా. నార్త్ కొరియా ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అమెరికా. కానీ వాడు కూడా ఏమంటున్నాడు, అరే నేను ఏం చేస్తా అంటున్నాడు. న్యూక్లియర్ ఆర్మ్స్లో ఉన్న ప్రాబ్లం అది. మీరు కన్వెన్షనల్ వార్ అంటే మీకు ఎంతమంది ఉన్నారు, ట్యాంకులు గింకులు ఏదో చేసుకోవచ్చు. న్యూక్లియర్ వార్ అంటే ఎవడైతే డెసిషన్ తీసుకున్నాడో ఒక దెబ్బ అయితే వేసేయగలుగుతాడు ఫైనల్గా. అందుకనే దాన్ని డిటరెంట్ అంటాం. న్యూక్లియర్ ఆర్మ్స్ ఆర్ అబౌట్ డిటరెంట్. నేను వేస్తే నువ్వేంటి నేను కూడా వేస్తా అనే ఒక వెపన్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు నార్త్ కొరియా వాళ్ళు ఆడేమన్నాడు, కిమ్ జాంగ్ నేను ఒక న్యూయార్క్ వేస్తానంటాడు.
దాని తర్వాత 5 నిమిషాల్లో మీరు అమెరికా నార్త్ కొరియా మొత్తాన్ని భూస్థాపితం చేయొచ్చు. అదైతే అయిపోయింది కదా. అవును. సో దట్స్ ఎ వెరీ డేంజరస్ కైండ్ ఆఫ్ థింగ్. న్యూక్లియర్ ఆర్మ్స్ ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ న్యూక్లియర్ ఆర్మ్స్. అదే కదా మొత్తం వరల్డ్ అంతా టెన్షన్. అవును. సో ఇప్పుడు ఇది అంటే ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా గవర్నమెంట్ని, గవర్నమెంట్ మిలిటరీని కంట్రోల్ చేయగలుగుతుందా, ఇలాంటి ఇన్ని రకాల నేరేటివ్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఐ ఫీల్ ట్రూత్ అనేది తెలియటం అనేది ఇంపాసిబుల్ అని. సార్ బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే భారత్ యూజ్ చేసిన టెక్నాలజీ కానివ్వండి, ప్రిసైజ్డ్గా వెళ్ళి ఒక ప్లేస్ మీద బాంబులు వేయడము, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రూఫ్స్ అన్నది ప్రపంచాన్ని చూపించడము, అంటే సరే కొంతమంది దాన్ని పిఆర్ యాక్టివిటీ అని కొట్టేస్తారు, లేకపోతే కొంతమంది దాన్ని ఇంకో రకంగా అదే నేను అంటున్నా చూపించారని మనం అంటున్నాం. మనకి మన వాళ్ళు అదే చెప్పారు. కానీ ఇప్పుడు ఈవెన్ బిగ్ పీపుల్ లైక్ CNN కానీ లేకపోతే అంటే ఇంటర్నేషనల్లీ రీనోడ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో కొందరు కాదు ఇది చేశారు అది చేయలేదు అని వాళ్ళు నేరేటివ్ చెప్తున్నారు. అవును. అదే కదా మీకంటే క్లియర్ కట్గా అసలు ఈ డిస్కషన్ కూడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు గెలుపు ఓటమి అంటే గెలిచాడు ఓడిపోయారు, గెలిచారా లేదా, ఎంత గెలిచారు, ఎంత ఓడారు, ఎంత నష్టం జరిగింది అనే డౌట్స్ ఉన్నప్పుడు మీరు అదే ఇంకప్పుడు మీరు నమ్మాలంతే, అంతేకాని ట్రూత్ అది నేను చెప్తుంది అందాక. సో మొత్తం అంటే భారతదేశ ప్రజలైతే మాత్రం యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి అన్నది అందరూ బాగా మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే కాల్పుల విరామం ఒప్పందం అనగానే అది ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ అని నా ఫీలింగ్ అన్న. అంటే అందరూ పొలమని లేచిపోతారు, అదంతా అదొక ఫేక్ ఎమోషన్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మనకి 40-50 ఏళ్ళ నుంచి ఉంది ఆ ప్రాబ్లం. అంటే మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగే ముందు కూడా ఉంది కదా. దాని టెర్రరిస్ట్ అటాక్ మొలానే కాదు కదా, అది ఇష్యూ మళ్ళీ పైకి వచ్చింది. ఎప్పటి నుంచో ఉంది, 3-4 యుద్ధాలు జరిగినాయి మనకి. సడన్గా లేసుకుని అందరూ అని ఒక ఎమోషన్, దానికి లాజిక్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇది క్లియర్ కట్గా ఇది ప్రాబ్లం, దీనివల్ల ఇది ఉంటుందని రేషనల్గా మాట్లాడేవాళ్ళు అనేది లేదు ఇప్పుడు. టీవీలో చూడండి ఎంతసేపు పాకిస్తాన్ కుక్కలు అంటారు, ఇదంటారు అదంటారు, కానీ ఫండమెంటల్ ఇష్యూ దాన్ని ఎలాగా. ఇప్పుడు ఒక గ్రేట్ జనరల్ ఏమన్నాడంటే, మీరు స్టాబ్ చేయడానికి సివియర్ చేయడానికి తేడా ఉంటుంది. ఆపరేషన్లో మీరు కట్ చేస్తారు, కొడతారు, కొట్టడానికి కట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కట్ చేయడం అనేది ప్రెసిషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అది ఇది మనకు వద్దు, ఇది కావాలి, ఏదో సంథింగ్. మీరు ఎప్పుడైతే అరుస్తా కొట్టేస్తా, నరికేస్తా, బాంబు వేస్తా, ఇస్లామాబాద్ని పేల్చేస్తా, అలాంటి రెటారిక్ అనేది చిన్నపిల్లలు మానుకుంటారు. కానీ చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు, అసలు యుద్ధం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి రియల్ లైఫ్ కూడా సినిమాలా ఉంటుంది. ఇప్పుడు హీరో బయలుదేరాడు, ప్రీ క్లైమాక్స్లో బయలుదేరితే ఇప్పుడు క్లైమాక్స్ వద్దు, మన సీజ్ ఫైర్ అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. దే వాచ్ ఇట్ లైక్ ఏ ఫిల్మ్. బట్ రియల్ లైఫ్లో వార్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ థింగ్ అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒకలా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఎవరో ఓకే మనుషులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, జనరల్స్ ఉంటారు, సోల్జర్స్ ఉంటారు. సోల్జర్స్ ఆర్డర్స్ పాటిస్తారు. ఆర్డర్స్ పాటించి అప్పుడు మన సోల్జర్స్ పాటిస్తారు, వాళ్ళ సోల్జర్స్ పాటిస్తారు, యుక్రెయిన్ వాళ్ళు పాటిస్తారు, అందరూ పాటిస్తారు. ఫైనల్గా ఫ్రంట్లోకి వచ్చేప్పటికి ఎవరు పోయేది వాళ్ళే. అప్పుడు సడన్గా మీరు లీడర్స్, కంట్రీస్ లీడర్స్ ఏమో మళ్ళీ కలిసిపోయి ఇది అది అంటే పోయిన వాళ్ళు పోతారు. వాళ్ళు ఎందుకు పోయారు తెలియదు ఎవరికి. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద పాలిటీషియన్స్ హ్యావ్ టు టేక్ డెసిషన్స్. అలాంటి దాంట్లో డెసిషన్ తీసుకుని ఎలా ఉంటారు, ఎవరో టెర్రరిస్టులు వచ్చారు, ఇంతమందిని చంపేశారు, చంపిన తర్వాత వాళ్ళకి బ్యాకింగ్ ఉందా లేదా అంటే వాళ్ళు లేదంటారు, మనం ఉందంటాం. అది 100% ప్రూవ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు, ఇంపాసిబుల్. ఇప్పుడు మనమే మన ఇండియాలోనే సిబిఐ వాళ్ళు ఇన్ని కేసుల్లో ఉండి ఏది సాల్వ్ చేస్తున్నారు ఏది తెలియదు మనకి, ఏది అంతా మన చేతిలో ఉండే. సో అలాంటప్పుడు మనకి యాజ్ ఎ లీడర్ ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మోదీ గారికి హీ హెస్ టు షో ఏ స్ట్రాంగ్ థింగ్. అసలు అప్పుడు అవతల వాళ్ళు ఒకవేళ కాకపోయినా కూడా చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద హోల్ కాంప్లెక్స్. అది కానీ ఆ టైటిల్ని ఎలా చూస్తారు మీరు? ఆపరేషన్ సింధూర్ అని ఒక టైటిల్ పెట్టి ఆ టైటిల్ని పెట్టే క్రమంలో దానికి ఒక డెఫినేషన్ ఇచ్చి ఏది ఎవరి సింధూర్ అనేది తీసేశారు. అది ఆబ్వియస్గా ఇట్ ఈస్. ఇప్పుడు ఈవెన్చువల్లీ అండి పాలిటిక్స్కి సినిమాకి ఉన్న కామన్ పాయింట్, దే వాంట్ టు క్రియేట్ డ్రామా. డ్రామాటిక్ ఎలిమెంట్ లేకపోతే మీకు ఎక్కదు కదా జనాలకి. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆపరేషన్ థండర్ బోల్ట్ లేకపోతే ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని పెడితే మీకు వెనగానే ఒసామా బిన్ లాదెన్ని కొట్టే ఆపరేషన్కి ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని పెట్టారు. దట్ ఈస్ గ్రీక్ థింగ్, అది ఏదో సంథింగ్ యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ అబౌట్ డ్రామా ఎవెన్చువల్లీ. సో ఆపరేషన్ పేరు పెట్టారు సరే, ఏమైంది దాంట్లో అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు శత్రువు నాకేం అవ్వలేదు అంటే అది అంటే మనం ఆస్వాదించలేం కదా తర్వాత. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ నౌ.
సో సినిమాటిక్గా చూసేసారు, కొడితే విలన్ కింద పడినప్పుడు చూస్తేనే అంతే కదా, విలన్ మొహంలో డిఫీట్ కనిపించకపోతే అది హీరో కొట్టినట్టు ఎలా అవుతుంది? అవును. సో కానీ అది ఏమి చేయలేం. వాళ్ళు నిజంగా వాచిపోయేటట్టు కొట్టి ఉండొచ్చు, కానీ నాకేం అవ్వలేదు అంటే అని మీరు మొత్తం ప్రపంచం అయితే డౌట్లో పెట్టారు కదా. ఎస్, ఈవెన్ ఇండియాలో కూడా ఉంది కొంతమందికి, మేబీ నాట్ మెనీ. సో దానికి ప్రూవ్ చేయడానికి కూడా ఎలా పాసిబుల్ అవుతుంది? అదే ఇక్కడ వెళ్ళి మిసైల్ అక్కడ పడింది, అక్కడ వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏమైందని వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు కదా. ఎస్, బట్ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు మన బేస్ల మీద దాడి చేసాం, మేము వాటిని నాశనం చేసాం మన చోటకి. అదే బేస్కి, ఆదంపూర్ బేస్ ఏదైతుందో అదే బేస్కి మళ్ళీ పిఎం వెళ్ళడము, వాళ్ళు చెప్పిన S-400 వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆయన సెల్యూట్ చేయడం, ఇవన్నీ అంటే కొద్దిగా సినిమాటిక్గానే కనిపిస్తుంది. అదే అన్నాను. ఇక్కడ ఇవాళ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా అసలు అమెరికా చంద్రమండలంగా వెళ్ళలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అదంతా ఫేక్, అంత సీజీలో క్రియేట్ చేశారు, మనకేం తెలుసు, ఏదో ఒక వీడియో ఉంది అటు దిగాడు, లేకపోతే ఒక ఫోటో ఉంది, అవి రెండు వీడియోలో క్రియేట్ చేయొచ్చు కదా సీజీలో. అలాంటి మనుషులు ఉన్నప్పుడు మీరు వీడియో చూసినా ఏం చూసినా కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. ప్రతి దానికి ఒక నెరేటివ్ ఉంటుంది. సో మొత్తానికి పహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన సీజ్ ఫైర్ ఇన్సిడెంట్ వరకు ఇదంతా మొత్తం సీక్వెన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది కావాలని చేసిందా, లేకపోతే ఇలా కావాలని కోరుకున్నారు అన్నది కూడా మీరు అన్నట్టు నెరేటివ్స్లో ఉన్నాయి. దాంట్లో ఉన్న నేరేటివ్స్లో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా యాక్చువల్గా నిజానికి లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ అగేన్స్ట్ పాకిస్తాన్. మీకు ఎందుకంటే ముషరఫ్ని చంపడానికి కూడా ముస్లిం గ్రూప్సే కదా ట్రై చేసినాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్. అప్పుడు మెనీ టెర్రర్ ఇన్సిడెంట్స్ అక్కడ జరుగుతాయి. సో కొన్ని పాకిస్తాన్ బ్యాక్డ్ ఉండొచ్చు, కొన్ని పాకిస్తాన్కి యాంటీ ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరికీ కూడా ఇండియా కామన్ ఎనిమీ. సో ఇప్పుడు వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అనేది ఎలాగ పాసిబుల్ తెలియడం. ఎస్, కానీ ఇప్పుడు యుద్ధం జరిగిన తీరుని మీరు గమనిస్తే, అంటే మీరు అన్నట్టు అంతకుముందు గ్రౌండ్ లెవెల్లో జరిగే యుద్ధాలు కాల్చుకున్నారు, వీళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు మనం రెగ్యులర్గా విన్నాం. కానీ ఈసారి ఓన్లీ డ్రోన్స్, మిసైల్స్, జెట్ ఫైటర్స్ ఇవన్నీ చూసినప్పుడు దట్ ఈస్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఎందుకంటే ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళి ఎంత దూరం ఏమైనా చేయొచ్చు అంటే, ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఏలో క్రియేట్ చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐమన్ అల్ జవారీని ఒసామా బిన్ లాదెన్ డిప్యూటీని చంపేశారు. అండ్ దట్ వాస్ డన్ బై ఆర్ఎన్ఎక్స్ మిసైల్ అని ఇట్ ఈస్ డిప్లాయిడ్ త్రూ ఏ డ్రోన్, ప్రెడేటర్ డ్రోన్. అది టార్గెటెడ్ అసాసినేషన్స్, అది అమెరికా వాళ్ళు కూడా వాడుతున్నారు. సులేమానీని అక్కడ ఇరాక్లో చంపారు, అన్నీ చేశారు. సో రాను పీపుల్ కన్ఫ్రంటేషన్ అని తగ్గిపోతుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, సోల్జర్స్ అందరూ మిషన్ గన్లు పట్టుకుని ఆ బురదలో గిడతో నడుస్తూ ఉండి ఆ ట్యాంకులు అలా వెళ్ళిపోతూ ఉండేది. సో హోల్ థింగ్ విల్ బికమ్ డ్రోన్ ఓరియంటెడ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఖతార్లో ట్రంప్ కూడా అది చెప్పాడు, డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ వార్స్ అని. సో అదే సందర్భంలో ఇప్పుడు మనము అంటే భారత్ సంబంధించిన మీరు లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఎప్పుడు భారతదేశం ఇంకో దేశంతో యుద్ధానికి వెళ్తుందన్నా సరే ఆర్మ్స్ వైజ్ మనం చాలా వీక్గా ఉన్నాం అనుకునేటప్పటి నుంచి ఇప్పుడు మన ఓన్ టెక్నాలజీతో తయారు చేసుకున్న మిసైల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇవాళ అవి పర్ఫామ్ చేశాయి అని మనం వింటూ ఉన్నాం. సో పర్ఫామ్ చేశాయని కనిపిస్తుంది ఆకాశ్ కానివ్వండి. అది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అంటే ఇప్పుడు మనకి బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద టైం మన ఎస్పెషలీ మనకు ఉండేది ఏంటంటే మేమే గొప్ప అని చెప్పుకోవటం అనేది మన ఇండియన్స్కి ఒక ఇది యూనో. సి ఫర్ ఎగ్జాంపుల్ పుష్పక విమానం కానీ మనదే అని చెప్తాం, అనేది మనం పుష్పక విమానం ఎప్పుడో కనిపెట్టాం అని భారతం టైంలోనే ఎక్కడో అని చెప్తాం. కానీ రియాలిటీకి ఏంటంటే పుష్పక విమానం తర్వాత ఎయిర్ ఇండియా దగ్గర అయిపోయాం మనం. మరి అదే లాజిక్. ఎయిర్ ఇండియా దాటి వెళ్ళలేకపోతే అంటే పుష్పక విమానం టెక్నాలజీ నుంచి మనం 1000 సంవత్సరాల ముందే మనం కనిపెట్టేస్తే ఇప్పటికి మన ప్లేన్స్ బెస్ట్ అవ్వాలి కదా. అదేదో ఒక ఇది ఎవెన్చువల్లీ ప్రైడ్ వేరు, రియాలిటీ వేరు. ఓకే. సో దాంట్లో ఈ మిసైల్స్ మేము కనిపెట్టాం దానికి పేర్లు పెట్టేస్తే అది ఎవరి దగ్గర ఉండకుండా మన దగ్గరే ఉంది మిసైల్ టెక్నాలజీ ఏదో కొత్తగా అనేది మాత్రం దట్ సౌండ్స్ వెరీ. అప్పుడు ఎవరు చెప్పాలి? అది మనమే కాకుండా మొత్తం అమెరికా, చైనా అన్ని కంట్రీస్ చెప్పినాయి అనుకోండి. అసలు మన ఏంటి అటామిక్ బాంబ్ వేరే వాళ్ళు కనిపెట్టే వరకు మొత్తం ప్రపంచం అగ్రీ. సో ఇప్పుడు మొత్తం ప్రపంచం అగ్రీడ్ దట్ ఆటమ్ బాంబ్ వాళ్ళ దగ్గరే ఉంది అని. అలాగే ఇప్పుడు వేరే కంట్రీస్ చెప్తున్నాయా మన దగ్గర ఉన్న మిసైల్స్ మన దగ్గర ఉన్న మిసైల్స్ ఇంకెక్కడా లేవు అని వేరే కంట్రీస్ చెప్తున్నాయా? నేనైతే వినలేదు. సో ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ ట్రూ, నాకు తెలీదు.
అంటే బట్ అది నిజం అవ్వటానికి అవ్వకపోవటానికి అనే పాయింట్ అనేది పోయింది ఇప్పుడు అంటున్నారు. ఓకే, ఎవరికి చెప్తే వాళ్ళు నమ్ముతున్నారు అంతే. ఎస్. అయితే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయాల్లో ఎవరికి వాళ్ళదే వాళ్ళ వర్షన్ ఉంది, కానీ నిజం ఏంటన్నా తెలియాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. బట్ దాన్ని ఆర్జీవి ఎలా చూస్తారో, ఆయన కోణంలో చూసినప్పుడు ఆయనకు ఎలా కనిపిస్తుందో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. అజయ్ గారు, మామూలుగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేది మీ దాంట్లో ఎంతో కొంత ఆ డ్రామా కనిపించింది, ఒక సినిమా తీద్దామని ఆలోచన వస్తుంది. సో ఈ లేటెస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ అంత ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపించిందా మీకు ఈసారి? అంటే పర్టికులర్లీ ఈ కాన్ఫ్లిక్ట్ ఐ డౌట్ ఎవరైనా చేస్తారని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు డ్రామా అనేది స్టోరీ వైజ్గా ఇప్పుడు ఎవరో అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఇప్పుడు ఉసామిన్ లాగా 0 Dark 30 సినిమా తీశారు. అమెరికన్స్ స్టెల్త్ హెలికాప్టర్స్లో వెళ్ళి యాక్చువల్గా అటాక్ చేసేసారు. మోస్ట్లీ ఇక్కడ జరిగిందంతా బట్టలు నొక్కి వద్దాం కదా, మిసైల్స్ అన్నా డ్రోన్స్ అన్నా అది అన్మాన్డ్, మనుషులు అనేది వెళ్ళటం అనేది జరగలేదు. అప్పుడు దాన్ని సినిమాటిక్గా మలచడం అనేది ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. సో మీరు మొదటి నుంచి చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే అన్నింటినీ ఓవర్టేక్ చేస్తుందని. సో ఇప్పుడు ఒకవేళ సరే ఇండియన్ నెరేటివ్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నట్టుగా దేని నమ్మినా సరే ఇక్కడ పూర్తి స్థాయిలో టెక్నాలజీని, అందులో ముఖ్యంగా ప్రెసిషన్గా చేయాలి అంటే దాన్ని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడారు అన్నది మనకు అర్థమవుతుంది. సో యుద్ధరంగం కూడా ఇంకా ఫ్యూచర్లో ప్యూర్లీ దాని మీద. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్లో ఏమైంది, ఒక హిట్లర్ అనేవాడు ప్రపంచాన్ని జయించాలని పనులు పడ్డాడు. వాడిని ఆపటానికి వీళ్ళందరూ కలిసి అమెరికా బ్రిటన్ అన్ని కలిసి వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్ ద వార్. ఎలా ఎండ్ చేస్తారు, హిట్లర్ని చంపాలి. హిట్లర్ ఎక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడో జర్మనీలో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు, షిప్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి వాటన్నిటినీ ఛేదించుకుని సంవత్సరాలు పట్టింది వాళ్ళు హిట్లర్ దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు మీరు డ్రోన్తో కొట్టచ్చు. డ్రోన్ కానీ మిసైల్ కానీ వాడి ప్రిసిషన్ టార్గెట్లు పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో కొట్టినట్టు, లేకపోతే టార్గెటెడ్ అసాసినేషన్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అలా చేస్తే సెకండ్ వార్ ఎట్లా అవుతుంది ఇంకా? సో మనకు పాత సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కడి నుంచి ఒక బాణం వేస్తే అలా వెళ్ళి అది వచ్చి అవన్నీ దారిలో కొట్టుకుని అది దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వార్. మీరు ఇంటర్సెప్ట్ అంటే అదే కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వచ్చేది, అది ఇంటర్సెప్షన్లో వాళ్ళ కాకపోతే వెళ్ళి పడుతుంది. వాట్ ఎవర్ ద టార్గెట్ ఈజ్, ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్యూచర్. ఎందుకంటే మనము బ్రహ్మోస్ అన్న దాన్ని ఒక మిసైల్ తయారు చేసుకుని ఇవాళ భార్గవాస్త్రం అని చెప్పేసి ఇంకో కొత్త దాన్ని తయారు చేసుకునే ప్రయత్నం. అంటే భారత్ అన్నది ఇట్లాంటి ఆయుధాలని తయారు చేసే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో అసలు యుద్ధాలే జరగవేమో అని అనుమానం వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి డెసిషన్స్ తీసుకొని వాడి మీద యుద్ధాలే జరగకుండా యుద్ధం జరిగే ఫామ్ మారుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ అబౌట్ అదే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమురాయ్ వారియర్స్ ఉండేవారు 18th 19th century. వాళ్ళు ఒక కత్తులు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేశారు. సమురాయ్ వారియర్ అంటే పెద్ద డిగ్రీ, అది ఆల్మోస్ట్ 10-12 years, రోజుకి 8 గంటలు దాన్ని సాధన చేసి అది ఎప్పుడైతే గన్ కనిపెట్టారో వాళ్ళందరూ పోయారు. ఎందుకంటే దాని లెంగ్త్ ఎంత ఉంటుంది, 5 feet ఉంటుంది. గన్ ఏమో మీకు 20-30 feet నుంచి కొట్టచ్చు. ఎప్పుడైతే మీకు కిల్లింగ్ రేంజ్ మారిపోయిందో సమురాయ్ వారియర్ అయిపోతారు. అలాగే ఎవ్రీ టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రీవియస్ టెక్నాలజీ విల్ డై. సో ఇప్పుడు దీన్ని మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు వార్ జరిగిందా లేదా అన్నది కూడా చాలా మందిలో డౌట్. ఎందుకంటే మీరు అన్నట్టు మన కోర్ టార్గెట్ తీవ్రవాదులు మాత్రమే సర్వనాశనం చేయాలన్నది ఆలోచనతో భారత్ అనేది ముందుకెళ్ళింది. సో పాకిస్తాన్తో మనం వార్ చేసినట్టు ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవట్లేదు. కానీ పాకిస్తాన్ మధ్యలో వచ్చి వాళ్ళు మా భూభాగం మీదకి వచ్చారు కాబట్టి మేము వీళ్ళని ఇబ్బంది పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. సో అసలు ఇక్కడ వార్ జరిగిందా లేదన్నది చాలా మంది ఒక డౌట్. సో ఇంకోటి బై డెఫినేషన్ ఆఫ్ వార్ ఆల్సో ఇప్పుడు మీరు టెర్రరిస్టులను పెట్టడానికి మీరు వెళ్తూ ఉంటే ఒకవేళ సపోజ్ ఇప్పుడు అక్కడ మీకు ఒక పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేజన్ అయింది, అమెరికా ఇరాక్ ఇన్వేజన్ అయింది. దాంట్లో ఎవరు చేసిన వాళ్ళు కొంతమంది, అల్ఖైదాలు ఎంతమంది ఉన్నారు, తిప్పి కొడితే 1000 మంది కూడా ఉన్నారు. కానీ వార్ ఏమో కంట్రీ మీద అవుతుంది. ఎందుకంటే కంట్రీలో ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి, ఆ కంట్రీ లోపలికి వెళ్తే కానీ తెలియదు కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సేమ్ థింగ్ ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చారు, చంపేశారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళ లేకపోతే ఏంటి అని, లేకపోతే పాకిస్తాన్ అంటే మనోళ్ళు చేశారు అంటున్నారు. ఇన్ని రకాల నేరేటివ్స్ మీకు ఉన్నప్పుడు అది తెలియటం. అప్పుడు వార్ జరిగిందా అంటే ఓకే 100% మిసైల్ వెళ్ళింది, అక్కడ మిసైల్ అది ఇక్కడ వచ్చింది, అంతవరకు జరిగింది. వార్ అంటే మీరు ఆ భాగంలోకి వెళ్ళి తీరాలి, లేకపోతే బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ గ్రౌండ్ జరిగిందా లేదా, లేకపోతే వాళ్ళని ఎవరైనా పట్టుకున్నారా లేదా, అలాంటిది ఏమీ లేనప్పుడు దూరం నుంచి రాళ్ళు తీసుకునేట్టు మిసైల్ తీసుకున్నారు. సో డ్యామేజ్ ఎంత అయ్యింది అనేది ఓన్లీ దేవుడు మనం క్లెయిమ్ చేస్తాం, ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు.
అయితే బట్ ఈ సందర్భంలో ఈ ఫేక్ న్యూస్ అన్నది లేకపోతే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడం అన్నది చాలా కామన్గా జరిగింది, అంటే దీంట్లో చాలా ఎక్కువ జరిగింది. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ ఏఐతో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఏది ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చినా క్షణాల మీద క్రియేట్ చేసేది. క్రియేట్ చేసినప్పుడు మీరు వీడియో ఎవిడెన్స్ పనికి రాకుండా, ఫోటో ఎవిడెన్స్ పనికి రాకుండా ఉంటే ఇంకెలా ప్రూవ్ చేస్తారు? సో ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి షూట్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా గ్యారంటీ లేదు. ప్రూవ్ చేసినా కూడా, నిజంగా చేసినా కూడా అదే వీడియో ఫేక్ అనుకుంటే అయిపోయింది కదా. ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు ఎట్లా తెలుస్తుంది ఎవరు షూట్ చేశారు అది? అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కొన్ని టాపిక్స్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు సేమ్ అలాగే అక్కడ కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కొంతమంది యాంకర్స్ ఉన్నారు. వాళ్ళు యుద్ధం స్టార్ట్ అవ్వడానికన్నా ముందు, అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు చాలామంది వచ్చేయండి, చంపేస్తాం, మేము నరికేస్తాం అన్న టైప్లో ఆ ప్రజెంటేషన్ చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే అక్కడ బాంబులు పడ్డాయి, కొంతమంది చనిపోయారని వాళ్ళు, అంటే వాళ్ళ నెరేటివ్ ప్రకారం వాళ్ళు చెప్పి ఆ తర్వాత ఏడుపులు పెడబొబ్బులు పెట్టారు దాంట్లో, అదే లైవ్ షోస్లో. అంటే అదంతా మొత్తం ఒక డ్రామా కదా, అంతే కదా. ఇప్పుడు ఒకటి మీరు వైలెన్స్ అన్న ప్రపోజ్ చేస్తారు, లేదా సింపతి డ్రా చేస్తారు. చూడలా ఉన్నాయి ఆ పిల్లల్ని ఆడవాళ్ళని చంపేస్తున్నారు ఇక్కడ అనేది సింపతి ఆస్పెక్ట్. వాళ్ళకున్న హీరోయిజం చూపించడానికి వస్తే వేసేస్తాం, నరికేస్తాం అని చెప్పేది హీరో ఆస్పెక్ట్. ఈ రెండే కదా మెయిన్ సెంటిమెంట్స్. అది సినిమాలో పనిచేసి కూడా అదే. సో ఎవరి కాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఓకే. సో ఈ మధ్యలో ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి టర్కీ వచ్చింది. సో అప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు బ్యాన్ టర్కీ లేకపోతే బాయ్కాట్ టర్కీ అని మన వాళ్ళు ఆల్రెడీ ఒక ఇది నడుపుతున్నారు. ఇక్కడ కరాచీ బేకరీ అనో లేకపోతే పెషావర్ అనో కొన్ని ఉంటే ఆ పేర్లు మార్చాలని చెప్పి కొంతమంది చేస్తున్నారు. సో అక్కడ దేశాలు లేదా దేశాధినేతలు అన్నీ ఒకసారి డిస్కస్ చేస్తుంటే ఇట్లా చిన్న చిన్న విషయాల్ని తీసుకొని వెళ్ళడము, లేకపోతే వాటిని పెద్దగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న కొద్దిమంది యాక్టివిస్టులు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా చూడాలంటారు? కానీ ఇప్పుడు మనకున్న నంబర్ ఆఫ్ దేశాల్లో ఎవరి కాళ్ళు వాళ్ళు గొప్ప అనుకుంటారు, లేకపోతే దేశం అనే దానికి ఫీలింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకేంటంటే చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ బ్యాడ్ అనేది మనం ఆ మూడ్లో మనం పెరిగాం, మనకు అలా ఉంటుంది. అప్పుడు సడన్గా టర్కీయో చైనానో ఎక్సో వైయో పాకిస్తాన్ని మనలాగా మనం చూసినట్టు చూడట్లేదంటే ఫస్ట్ మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోయాం, మనం మంచోళ్ళం వాళ్ళు చెడ్డోళ్ళు అని. వేరే దేశాల చూస్తున్నారా లేదా మనకు తెలీదు, ఒకటి. రెండోది వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళకి ట్రేడ్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి లీడర్స్, రకరకాలు ఉంటాయి కదా. ఈవెన్ అమెరికా ఆల్సో బ్యాక్ పాకిస్తాన్ లాట్ అల్ఖైదా టైంలో, ఆ టైంలో విపరీతంగా బ్యాక్ చేసింది కదా. నిన్న కాక మొన్న ట్రంప్ మళ్ళీ వెళ్ళి పాకిస్తాన్తో ఏదో వ్యాపారం సైన్ చేసాడంట. సో బయట వాళ్ళు మనల్ని చూడటానికి మనం చూసుకోవడానికి తేడా చాలా ఉంటుంది కదా బేసిక్గా. టర్కీ ప్రెసిడెంట్ కూడా సిమిలర్ అన్నారు. ఇష్యూస్ ఏమైనా ఉండి బ్రదర్హుడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది అది ఏ రీజన్ అయినా సరే మేమైతే వాళ్ళతో బ్రదర్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తాము. మీరు బ్యాన్ చేస్తారా, బ్యాన్ చేయండి టర్కీని, వీ డోంట్ మైండ్. మీ దగ్గర 4,500 కోట్లు వస్తాయి, 4,500 కోట్లు వస్తాయి, అదే నో ప్రాబ్లం అనే టైప్లోనే ఆయన మాట్లాడారు. అది చెప్తున్నా, అందరూ అలాగే మాట్లాడతారు కదా. సో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఆడికి మంచి అంటే వాట్ వే ఇస్ గుడ్ ఫర్ హిమ్, వాడి వైపు నుంచి ఆలోచించినప్పుడు అందరూ కరెక్టే. సో ఇండియాకి సంబంధించి అంటే స్పెసిఫిక్గా ఈ కాన్ఫ్లిక్ట్లో చూసినప్పుడు అమెరికా సరే తర్వాత ప్లేట్ ఫిరాయించినా సరే, చైనా కానివ్వండి, అంతకుముందు పాకిస్తాన్ బ్యాక్ చేసిన చాలా దేశాలు, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఏవి రెస్పాండ్ అవ్వలేదు ఈసారి. కానీ భారత్కి చూస్తే మాత్రం ఎంతో కొంత పాజిటివ్గా ఉన్నారు. అంటే వాళ్ళు సైలెంట్గా ఉండడం ఈజ్ నథింగ్ బట్ సపోర్టింగ్ ఇండియా అనే టైప్లో చాలా మంది చెప్పే ప్రయత్నం చేశారు. సో అది రావడానికి కారణము ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానీ కారణమని ఐఎమ్ షూర్. అంటే మోడీ గారు ఎక్స్ట్రాడినరీ ఈజ్ అ స్టేట్స్మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన ఈజ్ వే ఆఫ్ డెవలపింగ్ రిలేషన్షిప్ విత్ అదర్ వరల్డ్ లీడర్స్. ఆయనకున్న కరిష్మా అన్నది ఒకటి మెయిన్ అనుకున్నా. రెండోది కామన్ మ్యాన్కి తెలియని చాలా ఇంటర్నల్ రిలేషన్షిప్ ఆఫ్ ట్రేడ్ కానీ వీటిలో. దాని తర్వాత ఈచ్ కంట్రీతో వాళ్ళకున్న అప్పుడు ఆ టైం కొన్న రిలేషన్షిప్స్ కానీ ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు ఈవెన్ అమెరికా స్టార్ట్ అయిన 2-3 రోజుల వరకు అసలు మాకు సంబంధం లేదు, మేము ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పారు కదా. మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ట్వీట్ పెట్టాడు ఆయన, నేను చేసిన ఇద్దరికి సంధి అని మళ్ళీ మాట మార్చేశారు. ఇప్పుడు అదే నేను కాదు, నాకు సంబంధం లేదని టైప్లో మళ్ళీ ఇంకొకటి మళ్ళీ. సో అంటే ఇక్కడ అంటే నేను నా అబ్జర్వేషన్ లేదా నా పాయింట్, భారత్ ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ కంట్రీగా మారిందో అనవసరమైన కాన్ఫ్లిక్ట్ ఆ దేశంతో మాకెందుకు అనే ఉద్దేశంతోనే కొన్ని దేశాలు వీటి మీద సైలెంట్గా ఉన్నాయి అన్నది ఒక పాయింట్ వినిపిస్తూ వచ్చింది. సో దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ తీసుకోండి.
ఇప్పుడు ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది చాలా చిన్న విషయం, అసలు దగ్గరికి వస్తుంది అనుకోని అనుకోవట్లేదు. ఇండియా పాకిస్తాన్ ఏంటి అని, ఎందుకంటే అదే కదా అది 1000 years నుంచి కొట్టుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఏం తెలియదు ట్రంప్కి. ఎందుకు తెలియాలన్నా, అమెరికా పర్స్పెక్టివ్లో బిగ్గెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ రిచెస్ట్ కంట్రీ అయినప్పుడు వాళ్ళు ప్రతి దేశంలో ఎంతో కొంత ఏళ్ళు పెట్టడం చూడటం ఏదో చేస్తూ ఉంటారు. 100 కంట్రీలు ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఒక కంట్రీకి ఎందుకు ఇస్తారు అసలు ప్రాధాన్యత? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఎవ్రీ కంట్రీ, ఇంకో కంట్రీ చాలా చిన్నదవచ్చు కానీ మనకి దానికి అసలు సంబంధం లేకపోవచ్చు. ఇప్పుడు అక్కడ ఎక్కడో మన కాంగోలో ఎక్కడో యుద్ధం జరుగుతుంది, సెంట్రల్ ఆఫ్రికాలో, అంటే మనం పట్టించుకుంటాం అసలు మనం. అలాగే ఎవరి కాళ్ళ రిలేటివ్ డిగ్రీస్లో ఉంటుంది, కానీ కాంగో వాళ్ళకి అదే పెద్ద విషయం. సో నేను ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. నేను ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను మా గ్యాంగ్ మాట రెండు కాలేజ్ గ్యాంగ్స్ కొట్టుకొని అందరం తీసుకొచ్చి లాకప్ వేశారు. నేను లాకప్లో కూర్చుని ఇన్స్పెక్టరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను అన్నమాట. ఫోన్లో మాట్లాడుతా ఆ పిల్ల ఏదో కొట్టుకున్నారని ఇప్పుడు తీసుకొచ్చాం అని ఎవరికో చెప్తున్నాడు. చెప్పి అదే దాంట్లో మన ఇల్లుకి వచ్చి మనం పండుగ ఉంది కదా ఇంట్లో భోజనం చేద్దాం, వాళ్ళ ఇంట్లో భోజనం చేద్దాం అనే టాపిక్ ఈ పిల్లలు కొట్టుకుంటాం. మాకేమో మేము పెద్ద వీర్లు, మేము ఇండియా పాకిస్తాన్లో ఫీల్ అయిపోయాం మేము కాలేజ్లో ఉండి. అప్పుడు ఇదే ఇన్స్పెక్టర్ ఇంత చిన్న టాపిక్ అది. ఈ ఇన్స్పెక్టర్ చేసేది కమిషనర్కి చాలా చిన్న టాపిక్, కమిషనర్ చేసేది చీఫ్ మినిస్టర్కి చాలా చిన్నది, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చిన్నది, ప్రైమ్ మినిస్టర్ కంట్రీ బట్టి వేరే కంట్రీ అసలు పట్టించుకోరు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ కంపారిజన్. అప్పుడేంటి మీకు ఒకవేళ ఇజ్రాయెల్లో హమాస్ వాళ్ళు వచ్చేసి 1000 మందికి పైగా చంపేసి ఇజ్రాయెల్ వాళ్ళు దానికి రివెంజ్గా వెళ్ళి అసలు ఆల్మోస్ట్ హాఫ్ గాజాని కొట్టేశారు మొత్తం సిటీని. అది మిలిటరీ ఇన్స్టాలేషన్ కాదు, టెర్రరిస్ట్ ఇది కాదు, సిటీలో బిల్డింగ్స్ అని పడగొచ్చారు మొత్తం. దాంతో పోలిస్తే మనది చాలా చిన్నది కదా. ఏది ఎంతమంది పోయారు అన్నది, ఎంత దారుణంగా అటాక్ చేశారని కానీ వాళ్ళు అండ్ సైజ్ వైజ్ చాలా చిన్నవి బోత్ ఇజ్రాయెల్ అండ్ మన పాలస్తీన్ యూనో. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో అందుకని ఏదైతే వచ్చి నా 20 మంది పోయారు అంటే 20 మంది పోకుండా 6 పోతే అలా ఉండేది, లేకపోతే 56 పోతే అలా ఉండేది. అంటే అదే కదా ఫైనల్గా మీకు టెర్రర్ అటాక్ అనేది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు, అది దారుణమైన విషయం. ఎంతమందిని చంపితే దారుణమైన విషయం అనేది అందుకు టార్గెటే కదా. ఇప్పుడు సపోజ్ బాంబే సిటీలోకి వచ్చి 200 పీపుల్ మైండ్ చంపేశారు 26/11. అది ఇప్పుడు ఈ పెల్గామ్ అటాక్ కన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ. దానికి మనం బారికి వెళ్ళలేదు కదా యూనో. సో అది ఐ ఫీల్ అంటే అఫ్కోర్స్ టైమింగ్, అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరో నాకు గుర్తులేదు, లేకపోతే అవ్వచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ కొన్న అవగాహన ఉండొచ్చు, వేరే వేరే ఉంటాయి ఫ్యాక్టర్స్ దానికి. సో ఇది ఈ సందర్భంలో ఎప్పుడు ప్రతిసారి వినిపించేది అజిత్ ధోవల్ అని ఒక పేరు వినిపిస్తుంటుంది మనకి. ఆయన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అంటుంటారు. వెళ్ళి పాకిస్తాన్లో ఒక 7 సంవత్సరాల పాటు ఒక భిక్షగాడి లాగా ఉండి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ భారతదేశానికి హెల్ప్ చేశారన్నది ఇప్పుడు ఆయన ఫ్రంట్లో ఉండి ఆయన మొత్తం నడిపిస్తారు. సో సినిమాటిక్ క్యారెక్టర్గా ఆయనది ఏమైనా మీకు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ఈ మధ్య ఎవరో రికమెండ్ చేస్తున్నారు అజిత్ ధోవల్ గారి సినిమా, అంటే ఆ క్యారెక్టర్తో ఒక సినిమా తీస్తే బాగుంటుంది, సో హీఈస్ లీడింగ్ ది ఇండియన్ ఈ మొత్తం ఆర్మీ ఫ్రంట్ అంతా అని చెప్పేసి. అజిత్ ధోవల్ గారు ఐఎమ్ నాట్ సేయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రికసీస్ నాకు తెలియదు. ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాన్ బాల్టన్. ఇప్పుడున్న అమెరికాలో ఈయన కౌంటర్ పార్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నాకు పేరు కూడా తెలియదు. మనకేంటంటే ఒక సినిమాటిక్గా అలా కావాలని మనం హీరోలను చేస్తాం. అలాగే ఆయన హీరో కాదని నేను అంటలా, ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అదర్. పాకిస్తాన్లో మారువేషం నుండి ఏం చేశారంటే తెలియదు మళ్ళీ, ఆయన చాలా చేసి ఉండొచ్చు కానీ తెలిసి కాదు వీళ్ళు మాట్లాడేది. సో వీ ఆల్వేస్ వాంట్ టు మేక్ హీరోస్ అవుట్ ఆఫ్ సంబడి. అప్పుడు ఇదే పోస్ట్లో ఉన్న వేరే కంట్రీస్లో అమెరికా ఇస్ ద మైటియస్ట్ కంట్రీ. ఇప్పుడు అమెరికాలో ఎవరు అంటే తెలియదు ఎవరికి, ఎందుకంటే మీకు ఫ్రంట్లోకి వచ్చేది ట్రంప్ ఒకడే అక్కడ, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు అసలు. సో అది ఇప్పుడు ఇంకోటి ఏంటి ఫన్నీగా, నేను ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాగా చెప్పాను, అసలు స్పైస్ అనేవాళ్ళు అసలు వాళ్ళు రిజిస్టర్ అవ్వరు. అంటే ఎంత తక్కువ అటెన్షన్, ఈ స్పై ఏంటి అలాంటి వాళ్ళు ఉంటారు స్పైస్. ఇప్పుడు మనం ఏంటి సినిమాల్లో హీరోలు పెట్టి మహేష్ బాబు వీళ్ళని పెడతాం, షారూఖ్ ఖాన్ ఇలాంటి పెట్టి అంత అటెన్షన్ వాళ్ళ పైన ఉంటుంది. అంటే అంతకన్నా మిస్రిప్రజెంటేషన్ ఉండదు. ఇంకోటి మనం రియలిస్టిక్ సినిమాలు ఆ రేంజ్లోనే థీమ్ అసలు
సో అప్పుడు ఇప్పుడు అజిత్ దోవల్ గారు క్యారెక్టర్ని పెట్టి మీరు దానికి మహేష్ బాబుని పెడితే మొత్తం పాయింట్ అయిపోతుంది కదా టోటల్. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొన్ని కంపారిజన్స్ ఇక్కడ నేను గుర్తు చేస్తే, భారతదేశంలో వాస్తవానికి ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో ఏ ఒక్క పార్టీ కూడా మోదీ గారికి కానివ్వండి, ఇండియా గవర్నమెంట్ కానీ అగేన్స్ట్గా మాట్లాడలేదు. అట్ ద టైమ్ ఆఫ్ దట్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ జరిగినంతసేపు. కానీ అదే సందర్భంలో పాకిస్తాన్లో మాత్రము ప్రధాని మీద నెగిటివ్గా మాట్లాడారు వాళ్ళు. అండ్ అదంతా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మనకి టీవీలో కనిపించింది. వాళ్ళు మాట్లాడారు అంటే ఇన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్లోనే వాళ్ళు మాట్లాడారు. నువ్వేముంది హ్యాపీగా వెళ్ళిపోతావు, లండన్ ఎక్కడ పారిపోతావు, ఏం పర్లేదు, మేము ఎక్కడ మేము చచ్చిపోతాం అన్న టైప్లోనో, లేకపోతే అల్లా వచ్చి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏడవడం కానీ. అంటే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఇండియా ఈసారి మోర్ మెచ్యూర్డ్గా ఏమన్నా బిహేవ్ చేసింది. ఐ ఫీల్ ఇండియా ఆల్వేస్ బిహేవ్ లైక్ దిస్. ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఆబ్వియస్లీ నో, అక్కడ హాఫ్ డిక్టేటర్షిప్, హాఫ్ మిలిటరీ రూలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి పడదు కాబట్టి ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్. మామూలుగా వార్స్ వచ్చినప్పుడు ఏ కంట్రీలో అయినా, ఇండియా కాదు, పొలిటికల్ పార్టీస్ అని ఒకటే. ఎందుకంటే మేము కొట్టుకుంటాం కానీ ఇంకోళ్ళు వచ్చి మమ్మల్ని కొడుతున్నప్పుడు మన ఐకమత్యం చూపించాలనే ఫండమెంటల్ కాన్సెప్ట్ అది. కానీ వాళ్ళు మాత్రం ఒకరినొకరు తిట్టుకున్నారు ఓపెన్గానే దాని గురించి. అది చెప్తున్నా ఫ్లోర్ అంటే బికాజ్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇన్ఎఫిషియంట్. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చాలా మంది డిస్కషన్ వచ్చింది ఏంటంటే, కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ సంబంధించి డిస్కషన్ జరిగిన సేమ్ డే నైట్ డ్రోన్స్ ఇండియా మీదకి వచ్చాయి. ఆ తర్వాత 2 days తర్వాత డ్రోన్స్ ఇండియా మీదకి వచ్చాయి. వచ్చినప్పుడు ఒక డౌట్ ఏమొచ్చిందంటే చాలామందికి, పాకిస్తాన్లో ప్రభుత్వ ఆధీనంలో ఆర్మీ ఉండదు, ఆర్మీ విల్ బిహేవ్ ఆన్ ఇట్స్ ఓన్. అది ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే సైలెంట్గా ఉంటుంది, యాక్సెప్ట్ చేయనప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇస్తుంది తప్ప అంతకుమించి వాళ్ళకి సీన్ ఉండదు అన్నది ఒక మాట వినిపించింది. సో దాన్ని అట్లా చూస్తారు. ఇది ఈ నేరేటివ్ ఎప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. ముషారఫ్ కూ చేసి తీసుకున్నప్పటి నుంచి ఉంది అది, భుట్టో అప్పటి నుంచి ఉంది అది. పాకిస్తాన్లో మిలిటరీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనేది పొలిటికల్ క్లాస్ కాదు అనేది ఎవ్రీబడి నోస్ ఇట్. అందుకని ఒకతను ఏమన్నాడంటే, కంట్రీకి మిలిటరీ ఉంటుంది ఎక్కడైనా, పాకిస్తాన్లో మిలిటరీ కంట్రీ ఉంది. అది పాయింట్. సో న్యూక్లియర్ వార్ సంబంధించి కూడా చాలా టెన్షన్ క్రియేట్ చేశారు. అంటే లాస్ట్ 2 days నుంచి మనం చూస్తే అక్కడ ఉన్న కిరాణా హిల్స్ అనే ప్లేస్లోనే ఈ న్యూక్లియర్ వెపన్స్ పెట్టారు. అక్కడ మన వాళ్ళు వెళ్ళి బాంబింగ్ చేశారు. సో అక్కడ నుంచి న్యూక్లియర్ లీకేజ్ అవుతుంది, తద్వారా ఆ రేడియేషన్ అంతా రాబోతోంది అన్నది ఒక డిస్కషన్ జరిగింది. దాని మీద పెద్ద స్థాయిలో డిస్కషన్ జరిగింది. కానీ ఓవరాల్గా ఒరిజినల్గా రియల్ చూస్తే ఏంటంటే, ఆ న్యూక్లియర్ వెపన్ అనేది ఒక ప్లేస్లో ఉండదు, ఇట్ ఈస్ డిస్మాంటిల్ అనేది ఒక్కచోట అసెంబ్లీ చేసిన తర్వాత వస్తుంది. సో ఇట్లాంటి వాటి ద్వారా జనాల ఒక అటెన్షన్ని గ్రాప్ చేసే ప్రయత్నము, సరే మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారా, మీడియా అంటారా, ఇదైతే చేసిందన్నది అర్థమవుతుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ వాచ్ డాగ్ అనేది ఎలాంటి ఏమాత్రం న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించే ఒక అవకాశం ఉన్నా, లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్గా దానికి లీకేజో ఏదో జరిగింది అన్న, దానికి వరల్డ్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్థాయిలో వస్తాయి. వాళ్ళ పేరు కూడా లేదు ఈ పర్టికులర్ సందర్భంలో. వాళ్ళకి పాకిస్తాన్ అన్నా చెప్పాలి, ఇండియా అన్నా చెప్పాలి, ఏదో ప్రూఫ్ చూపించాలి, వాళ్ళు డిమాండ్ చేయాలి, ఏంటి ఏమవుతుందని. అదైతే అవ్వలేదు. ఇదంతా మీడియా కథనం బేసిక్గా. ఇంకోటి న్యూక్లియర్ బాంబ్ అంటే బాంబులాగా ఉంటుందా, ఒక బాక్స్లో ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు రియాక్టర్ దగ్గర ఉండటానికి అసెంబ్లీ ఎలా చేస్తారు అనేది రకరకాల. ఇప్పుడు మీకు జపాన్లో ఒక 10 years బ్యాక్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది న్యూక్లియర్ రియాక్టర్స్ని చేసి ఇంకా బయటకు వచ్చేసి అలా వరల్డ్ అంతా వచ్చేస్తుందని న్యూస్ వచ్చింది అప్పుడు ఒకసారి. అది 1 month నడిపారు న్యూస్ ఛానల్స్. అది ఏమవ్వలేదు ఎక్కడికి. సో ఐ ఫీల్ అది ఆ ఆస్పెక్ట్ అనేది. కానీ ఒక మ్యాడ్ మ్యాన్ ఎవడన్నా, ఒక జనరల్, సపోజ్ ఇప్పుడు మునీర్ అంటున్నారు, ఇప్పుడు పోతే పోయింది అమ్మ నేను పోతే అంటే, ఇప్పుడు మీకు సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం, నేను పోతే పోతాను కానీ నిన్ను తీసుకుని పోతా అంటారు చూడండి. అలాంటి మైండ్ ఉన్నవాడే మోస్ట్ డేంజరస్ ఇప్పుడు ఈ వరల్డ్లో. అది నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్నాడు, ఈ మునీర్ కూడా ఉండొచ్చు దాంట్లో. లేకపోతే నేను చంపేస్తాను కానీ నన్ను కూడా చంపేస్తాడని భయం ఉన్నప్పుడు చంపేసాడు ఆలోచిస్తాడు కదా, నేను కూడా పోతానని 100%. నువ్వు వేస్తే నేను కూడా వేయగలుగుతాను అనేదే కదా భయం ఎప్పుడైనా. విచ్ ఈస్ ద రీజన్ ఆ థ్రెటన్ చేస్తారు కానీ ఇప్పుడు వేయరు ఎవరు. ఈవెన్ పుటిన్ కూడా అన్నాడు న్యూక్లియర్ ఆప్షన్ ఈజ్ ఓపెన్ అంటాడు, నార్త్ కొరియా కూడా అంటాడు, లేకపోతే చైనా తైవాన్ అంటారు. సో ఆల్ ఆఫ్ దెమ్ వి కీప్ థ్రెటనింగ్. సో ఇప్పుడు మన సీజ్ ఫైర్ ఇది జరిగిన వెంటనే అక్కడ ఉక్రెయిన్ అండ్ రష్యా కూడా సీజ్ ఫైర్కి ఓపెన్ ఉంది, ఇప్పుడు డిస్కషన్ చేద్దామని టైప్లో మాట్లాడుతున్నారు. సో మన ఇది ఏమైనా అది అక్కడ పాఠం చెప్పిందంటారా, లేకపోతే ఉక్రెయిన్ రష్యా సీజ్ ఫైర్ 3 ఏళ్ళ నుంచి 5-6 సార్లు వచ్చింది ఆ టాపిక్. అది వెళ్ళలేదు, ముందుకెళ్ళదు. ఎందుకంటే సీజ్ ఫైర్ కండిషన్స్ ఉక్రెయిన్ కొన్ని నచ్చవు, రష్యాకి కొన్ని నచ్చవు. దాని వల్ల సీజ్ ఫైర్ అని మాట్లాడతారు కానీ అది యాక్చువల్గా అమల్లోకి రాదు.
సేమ్ థింగ్ మీకు ఇజ్రాయెల్ పాలస్తీన్ దగ్గర చాలాసార్లు జరిగింది సీజ్ ఫైర్. సో ఇప్పుడు మరొక కీలకమైన విషయం మధ్యకాలంలో డిస్కషన్ జరుగుతుంది. ఇంత ఇష్యూ జరుగుతున్నా సరే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అందులో ముఖ్యంగా బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు టర్కీకి వెళ్ళి సినిమాలు తీసుకొని వస్తున్నారు. ఇవాళ ఇప్పుడు ఆ బ్యాన్ టర్కీ అనే డిస్కషన్ మీద ఎవరు నోరు మెదపట్లేదు. ఎందుకు సినిమా ఇండస్ట్రీ సైలెంట్గా ఉంది అన్నది ఒక డిస్కషన్ తీసుకొచ్చారు. ఆమీర్ ఖాన్ మనం చూసాము, దాన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటంటే ఏది జరిగినా ఐ సమ్ ఫీల్ అని కొంచెం అమెచ్యురేషన్ నా ఫీలింగ్ అది. ఎందుకంటే మీరు బ్యాన్ చేయటం అనేది మన కంట్రీలో చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, అక్కడ షూట్ చేస్తే వాళ్ళకి ఏమైనా సబ్సిడీ వస్తుందా, ఏదో రకరకాల కారణాలతో చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు ఇలా అయినప్పుడు గవుక్కున బ్యాన్ చేసేయాలంటే వీళ్ళందరూ ఎవరు చూస్తారు? దాన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు చూడరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చైనాతో జరిగినప్పుడు చైనీస్ ప్రొడక్ట్స్ అన్ని కింద పాడేసి వీడియోలు తీశారు కదా, ఏంటి ఇష్యూ గల్వాన్ అప్పుడు కదా, గల్వాన్ వాళ్ళ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు ఎవడు పోతాడు? ఈ ఫోన్ ఎరగొట్టినాడు పోతాడు. దాంట్లో ఈ ఎమోషనల్ రియాక్షన్స్ అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఎమెచ్యురేషన్. ఇప్పుడు టర్కీకి ఏ కారణంతో చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో జరిగినప్పుడు ఇండియా వాంటెడ్ టు బి న్యూట్రల్, ఇది రష్యా యుక్రెయిన్ వార్లో. ఎందుకంటే మన రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సేమ్ థింగ్ వాళ్ళు చేస్తున్నారు, యూనో. సో ఐ ఫీల్ నీ జర్క్ రియాక్షన్తో మాట్లాడితే బ్యాన్ అని చేయటం అనేది చాలా ఎమెచ్యురేషన్ నా ఫీలింగ్. ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే ఐ రియలీ డోంట్ నో. చేయాలనే నిబంధన ఉందా లేకపోతే ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంత సెన్సిటివ్ అయిపోయింది అంటే ఈ టాపిక్స్ అన్నీ. ఇప్పుడు బాలీవుడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ మార్కెట్. వాళ్ళ ఫ్యాన్స్ పాకిస్తాన్లో ఉంటారు, సౌదీలో ఉంటారు, ఎక్కడ ఉంటారు, టర్కీ, అన్ని చోట్ల ఉంటారు. అప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఒక స్టాండ్ తీసుకుంటే అది ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళకి భయం అవ్వచ్చు. అదొక కన్సర్న్, ఒక ఫియర్ ఉంటుంది. మన పని మనం చూసుకుంటాం, మనం ఎందుకు దాని మీద పెట్టి కామెంట్ చేయటం అని అనుకోవచ్చు. సో ఐ థింక్ దర్ ఆర్ టూ మెనీ థింగ్స్ అట్ ప్లే. అంటే అప్పుడు అంటే ఆలైస్ గాజా అని లేకపోతే వేరే వేరే దేశాల్లో జరిగినప్పుడు ఇష్యూస్ జరిగినప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాటిని ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు భారతదేశానికి ఇలాంటిది వచ్చినప్పుడు అంత టైం ఎందుకు కేటాయించలేకపోతున్నారు అన్నది. కానీ ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా, వీళ్ళ ఆడియన్స్ అందరూ ఉంటారు కదా. ఇక టోటల్ మిడిల్ ఈస్ట్ విల్ బి బాలీవుడ్స్ ఆడియన్స్. లేకపోతే ఏ కంట్రీని ఎక్కడైనా ఇంటర్నేషనల్ స్టార్స్ అందరూ కూడా అది ఉంటుంది. సో అప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడితే వాళ్ళ ఆడియన్స్ని అక్కడ ఉన్న వాళ్ళ ఆడియన్స్ని ఎలిమినేట్ చేస్తామేమో అని భయం అవ్వచ్చు అంటున్నా. సో ఈ లోపలేమో సడన్గా రేపు వెళ్ళినా మళ్ళీ కలిసిపోతారు. అవును, ఏదో మతానికి లింక్ పెట్టి కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అంటే అది సరే, ఇంకో నోరు ప్రతి ఒడికి ఒపీనియన్ ఉంటుంది. ఆడ ఇంకా ఆ టైంలో కంట్రోల్ చేసుకుని ఏదో చేస్తాడు. సో యూ హ్యావ్ టు లివ్ విత్ దట్. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే మాత్రము ఇప్పుడు ఇండియా స్ట్రాంగెస్ట్ కంట్రీ అని ప్రూవ్ చేసుకుంది ఇంటర్నేషనల్ దీని మీద అన్నదాన్ని ఒక విషయాన్ని ప్రపంచంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఓన్ టెక్నాలజీని వాడడము, మన ఓన్ ఆయుధాలు. ఎందుకంటే మొన్న మనం అవుట్ ఆఫ్ 8 వెపన్స్ మనం యూజ్ చేసిన దాంట్లో 5 వెపన్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఫర్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే మనం తయారు చేసుకున్నాం విత్ ద టెక్నాలజీ సపోర్ట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అని. సో అది నిజంగా హెల్ప్ అవుతుంది ఇండియాకి. ఎందుకంటే 2029 అది ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ వెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అది మనకి ఎలా తెలుస్తుంది? మన వాళ్ళు చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు, ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్లేన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక JDM బాంబ్స్ అమెరికాలో ఉన్నాయి, యూనో, లేకపోతే హైడ్రోజన్ బాంబ్ మన దగ్గర లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో అలా వేరియస్ ఇష్యూస్, సెల్ఫ్ హెలికాప్టర్స్, ఉసామా బిన్ లాదెన్లో వాడిన కైండ్ ఆఫ్ సొఫిస్టికేటెడ్ థింగ్స్ మన దగ్గర లేవు. సో మన దగ్గర మనకు సంబంధించి మనకు సరిపడి ఉన్నాయి. ఇప్పుడు దీంతో మనం ఒక అగ్రరాజ్యంకి వెళ్ళగలుగుతామా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. యా, అప్పుడు మీరు మీకన్నా చిన్న కంట్రీలో వాళ్ళకన్నా, ఇప్పుడు నా దగ్గర మీకన్నా పెద్దగానే ఉంది అన్నట్టు, కానీ నాకన్నా పెద్దగానే ఉన్నాడు కూడా ఉంటాడు కదా. అప్పుడు ఏం చేస్తారు? అంటే మనకి ఆర్డర్స్ దాని గురించి మాట్లాడటం అనేది మనకి ఆర్డర్స్ వచ్చేసాయి. ఒక 50,000 కోట్ల సంబంధించిన ఆర్డర్స్ టు ప్రొక్యూర్ ఈ వెపన్స్ గురించి అని చెప్పేసి కూడా ఒకటి డిస్కస్ చేద్దాం. అది నాకు అది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు ఒఫీషియల్గా చెప్పారా, మీడియాలో చెప్తున్నారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇన్ని వర్షన్స్ ఏంటన్నప్పుడు ఇప్పుడు మన వెపన్స్కి సంబంధించిన ఏదో ఉంటారు కదా, ఫ్యాక్టరీయో ఏదో తయారు చేసేవాడు ఉంటారు కదా, వాళ్ళు మాకు ఎక్కడి నుంచి ఇన్ని కావాలి, ఆయనకి ఇన్ని కావాలని ఆర్డర్లు ఇచ్చని చెప్పారా? ఇచ్చారని ఎవరో చెప్తున్నారా ఇంకోళ్ళు, మన ఛానల్స్ వాళ్ళు, లేకపోతే ఎక్కడో రాస్తున్నారా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందా, ఎవరికి తెలియదు. కానీ నా కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉండే లాంటి వెపన్స్ వరల్డ్ ఎక్కడా లేవు అని వేరే వరల్డ్ వాళ్ళు చెప్పారా లేదా, అదొకటే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్.
యా. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఫైనల్గా ఏంటి ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్తో సాధించింది ఏంటి, నిజంగానే నాయకులు కోరుకుంటున్నట్టుగా ప్రజలు భావిస్తున్నట్టుగా అది ఆ హ్యాపీ ఎండింగ్ వైపు వెళ్ళిందా లేదని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఆర్జీవ్ గారు, ఇప్పుడు మొత్తం మీద ఈ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఈ జరిగిన ఈ మొత్తానికి ఎండింగ్ కార్డ్ ఏంటి అంటే భారత ప్రజలందరూ కోరుకుంటుంది పీఓకే భారత్కి అప్పగించాలి. అండ్ ఎవరైతే పాకిస్తాన్లో ఇప్పటికే ఉన్న ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ భారత్కి వాళ్ళు సరెండర్ చేస్తే ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంది అనే టైంలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈజ్ ఇట్ పాసిబుల్ నిజంగానే? ఇవన్నీ గొంతెమ్మ కోరికలు అంటారు అది చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 70 years నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము ఇప్పుడు కోరుకుంటే ఎలా అయిపోతుంది? టోటల్ మీకు వరల్డ్ ఏదైనా చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ అది పాకిస్తాన్ కూడా 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా. అది ఎలాగ జరుగుతుంది, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కాంప్లెక్సిటీస్ ఏంటి అనేది అర్థం చేసుకోకుండా పీఓకేని తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోగలిగితే మీరు లాస్ట్ ఇయర్ కూడా చేయొచ్చు కదా, ఇది జరగక ముందు కూడా చేయొచ్చు కదా, లాస్ట్ టెర్రర్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా చేసి ఉండొచ్చు కదా బాంబేలో చేసినట్టు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇంకా తుది కార్డు అనేది వార్లో అమెరికా లాంటి కంట్రీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి మనం ఇన్వేడ్ కూడా చేయట్లా. మనం మాకు సంబంధించింది మాకు ఇచ్చాం ఒకటి పీఓకే, లేకపోతే మా సరిహద్దులోకి రావద్దు ఇలాంటిది. మాకు పాకిస్తాన్ వెళ్ళి ఆక్యుపై చేసేది లేదు కదా. వీళ్ళు ఆక్యుపై చేసినా కూడా అమెరికన్స్ 20 ఏళ్ళు ఆక్యుపై చేసినా కూడా వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ తాలిబాన్ వచ్చేసింది. అంత కాంప్లెక్స్ ఇది ఇష్యూస్. దాంట్లో మీరు కూర్చొని ఇమ్మీడియట్గా చేసి తీసేద్దాం అని ఒక డైలాగ్, ఇంటర్వెల్ డైలాగులు చెప్పడం కాదు కదా. లైఫ్ సినిమాలాగా క్లైమాక్స్ ఉండదు, లైఫ్ అనే వెళ్తానే ఉంటుంది, అది వెళ్ళే వరకు భరించాలి అంతే. సో ఈ మీన్ వైల్ బలూచిస్తాన్ అనే ఒక ప్లేస్ మేము సపరేట్గా మేము కంట్రీ అయిపోతామని చెప్పేసి వాళ్ళు మీరు అన్నట్టుగా ఇన్వైట్ చేసేసి మేము సపరేట్ కంట్రీ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. మన వాళ్ళు కూడా ఎంబసీస్ పెట్టమని అంటున్నారు, లేదంటే మీరు ప్లేస్ ఇవ్వండి మేము ఎంబసీ పెడతామని అడుగుతున్నారు. సో దాన్ని ఎట్లా చూస్తారు అంటే బలూచిస్తాన్? నాకు బలూచిస్తాన్ గురించి అంత తెలియదు, బట్ ద పాయింట్ ఈస్ బలూచిస్తాన్ ఈస్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఫర్ మెనీ ఇయర్స్. ఇప్పుడు వాళ్ళు మేము వచ్చేసాం కంట్రీ అంత మా సపరేట్ కంట్రీని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఇండియా కానీ ఏదైనా కంట్రీ కానీ రికగ్నైజ్ చేయటానికి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ వేరే ఉండొచ్చు. నిజానికి ఇప్పటికి మనకి పాకిస్తాన్కి ఉన్న ఇష్యూ మీరు తీసుకుంటే ఇండియా ఇమ్మీడియట్గా చేసేయాలి కదా, కానీ చేయట్లేదు కదా, అట్లీస్ట్ ఎంతవరకు చేయలే. విచ్ మీన్స్ ఏదో వాళ్ళకి ఇప్పుడు బలూచిస్తాన్ అంటారు, కానీ బలూచిస్తాన్ గురించి ఇండియన్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది మనకేం తెలుసు? తెలియదు కదా. కేవలం పాకిస్తాన్కి ఎనిమీ కాబట్టి అది మంచిదని అనుకుంటారా, లేకపోతే దాని గురించి గవర్నమెంట్కి ఇంకేమన్నా తెలుసా, అలా చేస్తే వచ్చే పరిణామాలు ఏమన్నా ఉంటాయి, అన్నీ ఆలోచించే చేస్తారు కదా ఫైనల్గా. సో ఇప్పుడు బలూచిస్తాన్ అనే కంట్రీ పేరు ఇప్పుడైనా మనం ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే కదా. నాకు భయం ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు, ఈ ఎవరు మళ్ళీ టెర్రర్ అటాక్ జరిగితే టేక్ ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ వార్, ఇమ్మీడియట్గా అంతా స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ నిజంగా కట్టుబడి ఉన్న ఇది సీజ్ ఫైర్కి యాంటీ పాకిస్తాన్ టెర్రర్ గ్యాంగ్స్ లేకపోతే బలూచిస్తాన్లో ఏమైనా చేశారనుకోండి, ఎందుకంటే బ్లేమ్ వాళ్ళ మీదకి వెళ్తుంది కాబట్టి. అదొక డేంజర్ ఉంది. సో బేసిక్గా వార్ కెన్ నెవర్ బీ సింపుల్ అండి. ప్రతి డెసిషన్కి ఒక 10 రామిఫికేషన్స్ ఉంటాయి. అందులో ఏది పెద్దదవుతుంది, ఏది మనల్ని కలుస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఫైనల్లీ ఒక పాయింట్ ఇప్పుడు చూడండి, ఐసిస్ లాంటి ఆర్గనైజేషన్, అల్ఖైదా లాంటి ఆర్గనైజేషన్ FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో $10 million రివార్డ్ పెట్టిన ఒక అల్ఖైదా టెర్రరిస్ట్ లీడర్, అతన్ని నిన్న డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదో అపందం కూర్చుకున్నాడు. ఇంకా అంతకన్నా ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుందని. సో ఫైనల్ కంక్లూజన్, ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ కానీ ఇష్యూలో కానీ మోదీ వ్యవహరించిన తీరు కానివ్వండి, ఆయన మాట్లాడిన పద్ధతి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే వాట్ డిడ్ యూ ఫైండ్ మోదీ? సార్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అది ప్లే బుక్ డైలాగ్ అది. ఎందుకంటే మీకు 2001లో జార్జ్ బుష్ 9/11 అటాక్స్ తర్వాత ఏమన్నారో సేమ్ థింగ్ చెప్పారు. కానీ అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగినా అదే చెప్పాల్సి వస్తుంది. కొత్త డైలాగులు ఏముంటాయి దాంట్లో? ఇప్పుడు టెర్రరిజము టాకు దే కోన్ ద సేమ్ వే, అదే చెప్పాడు బుష్. టెర్రరిస్ట్ యాక్ట్ చేసినా వాళ్ళని బ్యాక్ చేసినా వాళ్ళని కూడా మేము టెర్రరిస్ట్గానే చూస్తాం, అదే చెప్పాడు బుష్ కూడా. ఎగ్జాక్ట్లీ మోడీ గారు చెప్పిన 4 డైలాగులు జార్జ్ బుష్ చెప్పినాయి. అయ్యే డైలాగులు అందరూ చెప్పుంటారు. ఏది మొత్తం అన్ని కంట్రీస్ ఎక్కడెక్కడ పుటిన్ కూడా చెప్పుంటాడు గ్యారంటీగా, నేను చూడలేదు కానీ
ఇంకా అయ్యే చెప్పగలుగుతారు, ఇంకేం చెప్తారు? అవును. దాన్ని కాకుండా పర్లేదండి చూసుకుందాం అని అలా మాడతారా? ఎలా మాడతారు? నో లీడర్ విల్ టాక్. ఎస్. ఇప్పుడు ఇరాన్ వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. అందరి కంట్రీలో అందరికీ వార్నింగ్లు ఇస్తూ ఉంటారు ఇలాంటివి పెట్టి. తర్వాత అయ్యేది ఇంకప్పుడున్న సందర్భం బట్టి. యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఓవరాల్గా చూస్తే వరల్డ్ ఈ వార్ని లేదా కాన్ఫ్లిక్ట్ని ఒక రకంగా చూస్తే మీరు డిఫరెంట్ వేలో చూసారని నాకు చాలా నేను డిఫరెంట్ వే కదన్నా, అది దట్స్ ద మోస్ట్ రియలిస్టిక్ వే. నేను ఏదో చిన్న గీత పెద్ద గీతలాగా. ఇప్పుడు వరల్డ్ అంతా ఇజ్రాయెల్ పాలస్తీన్కి రియాక్ట్ అవ్వడానికి, మనకి రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే పర్స్పెక్టివ్లో చాలా చిన్నగా అనిపించింది. నంబర్ ఆఫ్ పీపుల్ డెడ్ కానీ యాక్చువల్లీ ఏమైందని. మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ కౌంటర్ ఫోర్స్ వాళ్ళు చేసిన దాని ముందు మనం దాని కంపారిటివ్గా మనం ఏం చేయలేదు అసలు, ఏమీ చేయనట్టే అసలు. అది పాయింట్. సో ఓవరాల్గా చూస్తే నెరటివ్స్ని చూసినప్పుడు గెలుపు ఓటములు అన్నదాన్ని ఒక బేరీజ్ వేయాలంటే ఓడిపోయిన వ్యక్తి కూడా కనిపించాలి, అది అతని మొహంలో కనిపించాలి. అలాంటిది ఏది జరగనప్పుడు సరే ఎవరికి వాళ్ళు చెప్పుకున్న దాన్ని మనము నో అనడానికి ఎస్ అనడానికి అవకాశం లేదు కాబట్టి సో లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఓన్ నెరేటివ్ అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో అదే విషయాన్ని కూడా వర్మ గారు చెప్పినట్టుగా చెప్పాలి. సో ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.